అందరికీ మరణాత. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా అందరూ? ఓకే, అందరూ బాగున్నారని చెప్పి నమ్ముచున్నాను. ఇన్ని రోజులుగా మీరు తెనాలి బైబిల్ మిషన్ వర్చువల్ సండే స్కూల్ని ఇంతగా ఆదరించి మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ని మాకు దయచేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వారం యొక్క వర్చువల్ సండే స్కూల్కి మీ ఫిలిప్ వెల్కమ్ చెప్తున్నారు. ఈరోజు మన టాపిక్ గివింగ్ ప్రయారిటీ టు అవర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనే టాపిక్ని మనం నేర్చుకుందాము. ఇంపార్టెంట్ థింగ్స్ని మనం నేర్చుకోవాలంటే మన లైఫ్లో మనకు కావాల్సింది మెయిన్ థింగ్ టైం. మనము మన జీవితంలో మన డైలీ లైఫ్లో ఏ విధంగా మన యొక్క టైంని మేనేజ్ చేసుకొని ఉన్న టైంని మన మంచి కొరకు ఉపయోగించుకొని దేవుని మీద ఏ విధముగా ఎక్కువగా ఆధారపడాలనేది మనం ఈరోజు నేర్చుకుందాము. మీరందరూ పిక్చర్స్ని బాగా గుర్తుపట్టగలరు కదా పిల్లలు? ఒకసారి ఈ పిక్చర్ ఏంటో చూడగలరా? ఏముంది ఈ పిక్చర్లో? టైం ఉంది. కింద ఏముంది? డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఉంది. ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. ఈరోజు మన టాపిక్ టైం గురించి. మనందరికీ తెలుసు కదా, టైం ఈజ్ వెరీ ప్రెషియస్ అని. సో మనము మన యొక్క టైంని ఏ విధముగా మేనేజ్ చేసుకుందాం అనేది ఈరోజు నేర్చుకుందాము. పర్ ఇయర్ వీ హ్యావ్ 365 డేస్. మొత్తం మన ఇయర్లో మనకి 52 వీక్స్ ఉంటాయని మనకు తెలుసు. అలాగే పర్ వీక్కి 7 డేస్ ఉంటాయని మనకు తెలుసు. పర్ డేకి 24 అవర్స్ ఉంటాయని మనకు తెలుసు. పర్ అవర్కి 60 మినిట్స్ ఉంటాయని మనకు తెలుసు. పర్ మినిట్కి 60 సెకండ్స్ ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనందరము ఇంకా ఎంతకాలం బతుకుతామనేది మనకు తెలియదు. అవునా పిల్లలు? కదా, ఇది చాలా జోక్గా ఉంది కదా మీకు? ఓకే, ఏంటంటే మన లైఫ్లో మనము ఇంపార్టెంట్ థింగ్స్కి స్పేస్ ఇస్తున్నామా లేదా మనము మన లైఫ్లో అన్ఇంపార్టెంట్ థింగ్స్కి స్పేస్ ఇస్తున్నామా అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం పిల్లలు. ఇప్పుడు మన లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చాలా ఉంటాయి, అలాగే అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవి లేకపోతే మన లైఫ్కి మీనింగే లేదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే మన లైఫ్లో మనము దేవునికి ఎంత టైం ఇస్తున్నాము ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి మీకు మీరే. ఎందుకంటే మీరు ఈ చిన్న వయసు నుంచే మీరు మన దేవుడికి, మన యేసు ప్రభు వారికి ఎంత టైం ఇస్తున్నాము. 365 డేస్లో మన పనుల్లో మనము లీనమైపోయి ఉంటాము. దేవునికి చాలా తక్కువ, లిటిల్ టైం, మైన్యూట్ టైం ఇస్తున్నామని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మీ యొక్క టైంని చాలా వేస్ట్ చేస్తున్నారు. ఆ విధముగా మనము మన టైంని వేస్ట్ చేసుకోకుండా దేవుని మీద, దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క అడుగుజాడలలో వీ షుడ్ వాక్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ జీసస్. వీ హ్యావ్ టు లిజన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. వీ షుడ్ ఫాలో అవర్ జీసస్. కాబట్టి మన యొక్క టైంని మొత్తము మన దేవునికి సమర్పించుకొని ఆయన మీద ఏ విధముగా ఆధారపడాలి అనే దాని గురించి ఒక చిన్న డెమోలో మనము ఈరోజు ఈ వర్చువల్ సండే స్కూల్లో నేర్చుకుందాము. మీకు ఒక చిన్న డెమోగా ఈ యొక్క జార్, దీన్ని ఏమంటారు? జార్ అంటారు. ఓకేనా? ఈ జార్ని నేను లైఫ్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ యొక్క జార్ మీ లైఫ్ అనుకుంటే దీంట్లో ఉన్న స్పేస్ మీ యొక్క టైం. ఓకేనా? ఈ స్పేస్లో ఉన్న లేదా ఈ టైంని మనము దేనికి ఉపయోగించుకుంటున్నాము అనేది ఒకసారి చూద్దాము. ఇది మీ లైఫ్ అనుకుంటే ఈ యొక్క శాండ్ ఇది అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే ఇవి మన లైఫ్లో అవసరం లేని పనులు.
అన్ఇంపార్టెంట్ థింగ్స్, మనకు అవసరం లేని పనులు. ఈ శాండ్ని నేను అన్ఇంపార్టెంట్ థింగ్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? అలాగే ఈ పెబల్స్ ఉన్నాయి, స్మాల్ స్టోన్స్. ఈ స్మాల్ స్టోన్స్ని నేను ఇంపార్టెంట్ థింగ్స్ బట్ దట్ డజంట్ మ్యాటర్ టు అవర్ లైఫ్. ఇంపార్టెంటే కానీ ఏంటంటే మనకి అంత దేవుడి కంటే అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు ఇవి. ఈ ఈ పెబల్స్ని నేను వాటితో రిప్రజెంట్ చేస్తున్నాను, అన్ఇంపార్టెంట్ థింగ్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. అలాగే ఈ బిగ్ రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ బిగ్ రాక్స్ని, బిగ్ స్టోన్స్ని నేను ఇంపార్టెంట్ థింగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా అతి ప్రాముఖ్యమైన పనితో నేను వీటిని రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మనకున్న టైంలో మనము ఏ విధముగా దేవునికి ఏ విధముగా దగ్గర అవుతున్నాము అనేది ఒకసారి ఈ డెమోలో చూద్దాము. ఓకేనా? ఇది లైఫ్ అని చెప్పా కదా, దీంట్లో ఉన్నది టైం. సో నేను ఈ జార్లో ఫస్ట్ ఈ అన్ఇంపార్టెంట్ థింగ్స్తో ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జార్లో మీకు మీ టైం, ఇది మీ లైఫ్ కదా, ఈ లైఫ్లో మీ టైంని మీరు దేంతో ఫిల్ చేశారు? అన్ఇంపార్టెంట్ థింగ్స్తో ఫిల్ చేశారు. కాబట్టి ఈ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏమనుకోవచ్చు మనము? మన యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, మన యొక్క బ్యాడ్ వర్డ్స్ కానీ, మనము దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం కానీ, అలాగే మీరు ఆడే ఈ పబ్జీ గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, ఇలాంటి వాటితో మనము అన్ఇంపార్టెంట్ థింగ్స్ని ఈ శాండ్ ద్వారా నేను రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మీరు మీ యొక్క లైఫ్లో మీ టైంని అన్ఇంపార్టెంట్ థింగ్స్తో ఈ విధముగా నింపుకొని ఉన్నారు. తర్వాత ఇవి ఇంపార్టెంట్ థింగ్సే కానీ మనకంత అవసరం లేనివి, దేవుడి కంటే అంత అవసరం లేనిది ఇవి. వీటిని కూడా మీ లైఫ్లో మీకున్న టైంలో నింపుతున్నాను. చూసారా? ఇవి అన్ఇంపార్టెంట్ థింగ్స్, ఇవి ఇంపార్టెంట్ థింగ్సే కానీ మన లైఫ్లో అంత ఇంపార్టెంట్ థింగ్స్ కాదు. కాబట్టి మీరేం చేయాలంటే దీంట్లో అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కానీ అంత ఇంపార్టెంట్ కాని థింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్లో మీ టైము వీటితో నిండిపోయి ఉంది. ఇప్పుడు నిండిపోయిన తర్వాత వీటి ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్కి మనము ఎక్కువ స్పేస్ ఇచ్చి ఇంపార్టెంట్ థింగ్స్కి మనము తక్కువ స్పేస్ ఇస్తున్నాము. దీని ద్వారా మనము అన్ఇంపార్టెంట్ థింగ్స్కి ఎక్కువ స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్కి ఎక్కువ స్పేస్ ఇవ్వలేకపోతున్నాము. అంటే ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఏం చేస్తున్నాం పిల్లలు? సైడ్ చేసేస్తున్నాం, పక్కన పెట్టేసేస్తున్నాము. అట్లా పక్కన పెట్టినప్పుడు మనకేమవుతుంది? మన లైఫ్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. మన లైఫే చాలా ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిలో ఇంపార్టెంట్ థింగ్స్ని నేను మిక్స్ చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా ఈ జార్లో నేను మిక్స్ చేశాను. కానీ చూడండి పిల్లలు, మన లైఫ్ మనకున్న టైంని మొత్తం ఫిల్ చేసేసాం. కానీ దీంట్లో హాఫ్ ఆఫ్ ది టైం అన్ఇంపార్టెంట్ థింగ్స్కి స్పెండ్ చేసాం మనము. తర్వాత ఇక్కడ మనకేమర్థమవుతుంది? ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మిగిలే ఉన్నాయి, చాలా మిగిలి ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది మనము మన లైఫ్లో ఎక్కువ టైం అన్ఇంపార్టెంట్ థింగ్స్కి స్పేస్ ఇచ్చాము.
అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద మన టైంని ఎక్కువ స్పెండ్ చేశాము. అంటే మనము దేవుని మీద ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏంటి? మన ప్రేయర్ కానీ, మన సన్నిధి కానీ, మన బైబిల్ రీడింగ్ కానీ, మనం దేవుడి దగ్గర కనిపెడతాము కానీ, దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందటము కానీ, ఇవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇంకా మిగిలే ఉన్నాయి. దేనివల్ల మిగిలినవి? మనము మన లైఫ్లో మన టైం ఎక్కువగా అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద టైం స్పెండ్ చేశాం కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇంకా మిగిలే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్గా యేసు ప్రభు వారి 12 శిష్యుల్లో ఒక శిష్యుడైన యూదా గారి గురించి చెప్తాను. యూదా గారు దేవుడితో ఎంతో ప్రయాణం చేసి ఉన్నారు. కానీ యూదా గారి మనసు మొత్తము, ఆయన యొక్క సమయము మొత్తము ఎవరి మీద ఉంది? దేవునిని పట్టించాలి. పట్టిస్తే మనకు ఒక డబ్బులు అనేవి వస్తవి, వెండి నాణేలు అనేవి వస్తవి, వాటితో మనం హ్యాపీగా ఉండొచ్చు అనే వాటి మీద యూదా గారు ఎక్కువగా ఫోకస్ చేశారు. కాబట్టి ఆయన టైం మొత్తం వాటి మీద స్పెండ్ చేశారు. కాబట్టి చివరికి ఆయన యొక్క జీవితము ఏమైంది? వ్యర్థమైంది. అవునా పిల్లలు? మరి ఈ యొక్క డెమో వల్ల మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే, యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ గాడ్. మన సమయమును మనము దేవునికి ఎక్కువగా ఇవ్వాలి. మన లైఫ్లో ఎన్నో పనులు ఉంటాయి. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఆన్ గాడ్. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. We should not give time to unimportant things. We have to give time to important things that related to our God. ఓకేనా పిల్లలు? అదే విధముగా ఇది యూదా గారి జీవితం అనుకుంటే, యూదా గారు వీటిని అనే ఈ ఇంపార్టెంట్ థింగ్స్ని వదిలేసేసి ఆయన యొక్క జీవితముని వ్యర్థముగా చేసుకున్నారు. ఓకేనా పిల్లలు? ఒకవేళ మనము మన యొక్క టైంని, మన లైఫ్లో మన యొక్క టైంని దేవునికి ఒకవేళ ఇంపార్టెంట్ థింగ్స్ గనక ఇచ్చి ఉంటే మన లైఫ్ ఎలా ఉండేది అనేది ఒకసారి చూద్దాము. ఇది యూదా గారి లైఫ్. ఓకేనా? ఈ విధముగా మన లైఫ్ ఉండకూడదు. ఓకేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు దాకా మనము అన్ఇంపార్టెంట్ థింగ్స్కి టైం ఇచ్చి ఇంపార్టెంట్ థింగ్స్కి అంటే దేవుని యొక్క పనులకి టైం ఇవ్వకుండా ఉంటే యూదా గారి యొక్క జీవితము ఏ విధముగా అయిందో మనం చూసాం కదా. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ థింగ్స్కి టైం ఇస్తే మన జీవితము ఎలా ఉంటుందో ఇంకొక చిన్న డెమో ద్వారా చూద్దాము. సేమ్ ఇది మన లైఫ్, దీంట్లో ఉన్న స్పేస్ మన యొక్క టైం. ఇప్పుడు నేను ఈ యొక్క టైంని మన యొక్క లైఫ్లో ఈ టైంని ఇంపార్టెంట్ థింగ్స్తో ఫీల్ చేస్తాను. ఇంపార్టెంట్ థింగ్స్తో ఫీల్ చేసినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఓకేనా? ఇప్పుడు నేను మన లైఫ్లో మన యొక్క టైంని ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్తో ఫీల్ చేస్తున్నాను. ఓకే, మన లైఫ్లో మన టైంని ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏమని చెప్పాను? దేవునికి సంబంధించిన పనులనే ఇంపార్టెంట్ థింగ్స్. ఓన్లీ దేవునికి సంబంధించిన పనులే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మన లైఫ్లో. ఓకేనా? ఇప్పుడు మన లైఫ్లో మన టైంని దేవునికి సంబంధించిన పనులు నిండి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క జార్ అంటే ఈ యొక్క లైఫ్, మన లైఫ్ జార్ని లైఫ్తో రిప్రజెంట్ చేశాను కదా. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? చాలా నిండుగా ఉంది. ఎందుకంటే ఈ జార్లో మనము ఓన్లీ దేవునికి సంబంధించిన విషయాలను మాత్రమే మనం ఫిల్ చేసాం. అంటే మన హృదయము ఎప్పుడు దేవునికి సంబంధించిన పనుల మీదే ఉండాలి, అంతేగాని అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద అస్సలు ఉండకూడదు. అన్ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అవ్వచ్చు, కానీ దేవునికంటే ఏవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ కాదు కదా. మన లైఫ్లో అన్ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి కదా. అవునా? ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు అన్ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. మనం ఏం చేయాలంటే ఈ అన్ఇంపార్టెంట్ థింగ్స్ని
ఇంపార్టెంట్ థింగ్స్గా మనము మార్చుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ అన్ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, మన యొక్క బాధలు కానీ, మన యొక్క వేదన కానీ, మన యొక్క సారోస్ కానీ, మనం చెప్పే మాటలు కానీ, మనకి ఇష్టం లేని మనుషులతో మనం మాట్లాడే మాటలు కానీ, అవన్నీ ఏంటంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్. కానీ మనం వాటిని ఇంపార్టెంట్గా మార్చుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి దీని ద్వారానే చూద్దాము. ఇప్పుడు ఇది అన్ఇంపార్టెంట్ థింగ్ కదా, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్, బట్ దట్ డజంట్ మ్యాటర్ టు అవర్ లైఫ్. దీన్ని కూడా ఒక్కసారి దీంట్లో మన లైఫ్లో ఈ మిగిలిన టైం నిండుగానే ఉంది, కానీ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తానికి మన అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం ఇంపార్టెంట్ థింగ్స్గా మార్చుకొని, అంటే దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ తప్పు చేశానయ్యా, నేను మిమ్మల్ని తప్ప నేను వేరే వాటి మీదకి వెళ్ళిపోతున్నానయ్యా, నేను ఇలాంటి వాటి నుంచి నన్ను తప్పించు అయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసుకొని, సన్నిధి చేసుకొని, దేవునితోనే మన యొక్క సమయాన్ని గడుపుతూ ఉంటే దేవుడు మనకేం చేస్తారు? మన యొక్క లైఫ్లో ఉన్న అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఇంపార్టెంట్ థింగ్స్గా మారుస్తారు. అవునా పిల్లలు? మారుస్తారా, మారవరా? గాడ్ విల్ చేంజ్ అవర్ లైఫ్, ఎస్ ఆర్ నో? ఏ బిగ్ ఎస్. నేనైతే నిజంగా మన లైఫ్ని మారుస్తారని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి మనము ఈ యొక్క అన్ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా మనము మన లైఫ్లో యాడ్ చేసుకుంటే ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాము. దేని ద్వారా మనం ఈ యొక్క అన్ఇంపార్టెంట్ థింగ్స్ని ఇంపార్టెంట్ థింగ్స్లో మెర్జ్ చేస్తున్నాం, అంటే కలుపుతున్నాము. కాబట్టి ఇవి కూడా ఏమవుతాయి? ఇంపార్టెంట్ థింగ్స్గానే అవుతాయి కదా. సో ఒకసారి చూద్దాము. ఇవి కూడా అన్ఇంపార్టెంట్ థింగ్సే, దీన్ని కూడా కలుపుతున్నాను, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఇది అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మన లైఫ్లో మనము మన టైం ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మీద స్పెండ్ చేసినది ఇదంతా. ఓకేనా? ఒక్కసారి మనము ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాము. ఇది ఎలా ఉందంటే హాఫ్ ఆఫ్ ది టైం మనము అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద స్పెండ్ చేసింది. ఇది ఎలా ఉందంటే మనము మన లైఫ్లో ఫుల్ టైంని దేవుని మీద స్పెండ్ చేసింది. కాబట్టి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనము ఎక్కువగా దేవుని మీద ఆధారపడి ఉంటే మన లైఫ్ ఇంత నిండుగా ఉంటుంది. ఒకవేళ మనము యూదా గారి వలె మన యొక్క లైఫ్ని వేరే వాటి మీద స్పెండ్ చేస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు గారు తెలుసు కదా పిల్లలు. ఆయన దేవుని మీదే ఆధారపడి దివారాత్రులు ఆయనను ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి ఉన్నారు కదా. అది ఆయన చేశారు కాబట్టే చెప్పారు. అవునా పిల్లలు? ఇంకో విషయం కూడా అన్నారు, ఆయనే నా గురి అని అన్నారు కదా. అంటే ఆయన యొక్క సమయము మొత్తం, ఆయన యొక్క లైఫ్ మొత్తం దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప మహారాజు అయ్యారు. అవునా? మరి బైబిల్ గ్రంథంలో రాజు అనే బిరుదు అందరికీ ఉంది, కానీ మహారాజు అనే బిరుదు దావీదు మహారాజు గారికి ఒక్కరికే ఉంది. అవునా పిల్లలు? మరి మీరు డిసైడ్ చేసుకోండి ఏమని. మన టైంని దేవుని మీద మనం స్పెండ్ చేస్తున్నామా? దేవుని మీద మనం ఫోకస్ చేస్తున్నామా? లేదా మన లైఫ్లో మన టైంని అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామా? ఇంపార్టెంట్ థింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా అనే క్వశ్చన్ మనకి మనం వేసుకుంటే దానికి ఆన్సర్ మరి మనకే అర్థమవుతుంది. నాకు తెలిసి మనం అన్ఇంపార్టెంట్ థింగ్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కదా. సో మనం ఏం చేయాలంటే మన యొక్క టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే
టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం కదా, వేస్టెడ్ టైం నెవర్ రిటర్న్స్. అవును కదా? మరి మనం వేస్ట్ చేసిన టైం మళ్ళీ మనకి వెనక్కి వస్తుందా? రాదు. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు చాలా టైం మీరు కష్టపడుతున్నారు, కరెక్టే. కానీ మీ కష్టానికి తోడు దేవుని మీద ఆధారపడితే మీ ఎగ్జామ్ అవి చాలా చిన్నది. అవునా కదా? మీరేం చేయాలంటే దేవుని మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. మీ యొక్క అన్ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా ఇంపార్టెంట్ థింగ్స్గా మార్చుకొని సరిదిద్దుకొని వాటిని మన యొక్క లైఫ్లో ఏ విధముగా అవి రోల్ ప్లే చేస్తాయో ఆ విధముగా మనము మన యొక్క టైంని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇది యూదా గారి జీవితము, ఇది దావీదు గారి జీవితము. మరి మనము యూదా గారిలాగా మన యొక్క జీవితముని వ్యర్థం చేసుకున్నామా, లేదా దావీదు గారిలాగా మహారాజుగా అవుదామా అనేది మనకి మనము ప్రశ్నించుకొని ముందుకు వెళ్ళాలి. మీరు మీ ఇంపార్టెంట్ థింగ్స్కి టైం ఇచ్చి అన్ఇంపార్టెంట్ థింగ్స్ని పక్కకు నెట్టివేసి మీరు మీ యొక్క లైఫ్ని భాగ్యవంతులుగా మార్చుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి దేవదాసాయి గారు కూడా రాశారు కదా, పలు విధములైన భాగ్యములతో వెలుపలికి దిగి వెడలు నట్టి వెలగలగిన్నె నా కలిమిగా జేయున్ అని చెప్పి ఉన్నారు కదా. మనము మన యొక్క టైంని దేవుని మీద స్పెండ్ చేస్తే, మన యొక్క టైంని దేవుని మీదే ఫోకస్ చేస్తూ ఉంటే దేవుడు మనకి నా గిన్నె పొంగి పొర్లుచున్నది అనే అంత దీవెనలు, మనకి ఊహించలేనంత దీవెనలు మనకి దేవుడు దయచేస్తాడు. మనము దేవుని మీదే ఉంటే దేవుడు మన పని మీద ఉంటాడు. అవును కదా? దేవదాసాయి గారు రాసి ఉన్నారు కదా, నీవు నా పని మీద ఉండము, నేను నీ పని మీద ఉంటాను. ఈ విచిత్రమైన మాట దేవుడే స్వయముగా నాకు చెప్పి ఉన్నారు అని చెప్పి రాసి ఉన్నారు కదా. కాబట్టి మనము ఈరోజు ఈ వర్చువల్ సండే స్కూల్ ద్వారా మీరు ఈ చిన్నప్పటి నుంచి, ఈ చిన్నతనము నుంచే మీ యొక్క టైంని ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా మీ యొక్క టైంని దేవుని మీద ఆధారపడి ఆయన ఇచ్చే భాగ్యములను అందుకుంటూ మీరు ఆయన మీదే ఫోకస్ చేస్తూ మీ యొక్క జీవితంలో అధికమైన భాగ్యములు మీకు దేవుడు దయచేస్తాడని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. మీరు ఈ పిక్చర్ని స్టార్టింగ్లో చూశారు కదా, ఏమనుంది కింద డోంట్ వేస్ట్ యువర్ టైం అని ఉంది. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాము? డోంట్ వేస్ట్ అవర్ టైం అని నేర్చుకున్నాం కదా. మనము మన టైంని వేస్ట్ చేసుకోకపోతే మనము మన టైంని మరి ఇంకా దేని మీద పెట్టాలి, ఎవరి మీద ఉంచాలి ఆ యొక్క టైంని అని మనము క్వశ్చన్ చేసుకుంటే దానికి ఆన్సర్గా స్పెండ్ యువర్ లైఫ్ టైం ఆన్ జీసస్. వీ హ్యావ్ టు స్పెండ్ అవర్ లైఫ్ టైం ఆన్ జీసస్. ఓకేనా పిల్లలు? ఈ విధముగా మనము యూదా గారి వలె మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా దావీదు గారి వలె మహారాజుగా వర్ధిల్లాలని చెప్పి దేవుడు మనకి ఈ యొక్క వర్చువల్ సండే స్కూల్ ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నారు. సరే పిల్లలు, ఈ వారం మనము మన యొక్క టైంని ఏ విధముగా మన లైఫ్లో యూజ్ చేసుకొని ఎవరి మీద యూజ్ చేసుకోవాలో, ఎవరి మీద స్పెండ్ చేయాలో, ఎవరి మీద ఫోకస్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ వారం యొక్క మెమరీ వర్స్ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఓకే పిల్లలు, మీరు మీ యొక్క ప్రెషియస్ టైంని ఈ వర్చువల్ సండే స్కూల్కి ఇచ్చినందుకు మీ అందరికీ మరణాత. చివరిగా మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. ఈజ్ యువర్ జార్ ఫుల్?